కర్నూలు జిల్లా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ 0851822147 లేదా 7422992299కు ఫోన్ చేయాలని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం కర్నూలు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? రైట్ శ్రావణి, కర్నూలు జిల్లాలో వాతావరణం పరిస్థితి చూస్తే మాత్రం మబ్బులు పట్టి ఉన్నాయి. పూర్తిగా మబ్బులు కమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. ఏ క్షణంలోనైనా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. కర్నూలు జిల్లాలో భారీ వర్షాల కారణంగా కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అటు రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఏదైనా సమస్య తలెత్తితే ప్రజలు నేరుగా సమస్యలు ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అధికారులకు తెలియజేసి తక్షణ సహాయాలు పొందే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఇప్పటికే ఉపరితల ఆవర్తనం కారణంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి భారీ వర్షాల కారణంగా రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. నదీ తీర ప్రాంతంలో గ్రామాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా నదీ తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే కర్నూలు జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అక్కడ పునరావాస కేంద్రాలకు సంబంధించి ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కడెక్కడ ఈ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ తిరిగి కూడా ఇప్పటికే అధికారులతో సమీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో ఈ సమీక్ష సమావేశం కూడా నిర్వహించి అధికారులను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా సూచించే అవకాశం ఉంది శ్రావణి. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, గత ఆగస్టు నెలలో మొదలైనటువంటి వరద ప్రవాహం ఏదైతే ఉందో తుంగభద్ర నదికి నేటికి కూడా అదే విధంగానే కొనసాగుతా ఉంది. అయితే ఎన్నడూ లేని విధంగా ఈ వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో గ్రామాల్లో ఎప్పటికప్పుడు అధికారులు తిరుగుతూ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ నదీ తీర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు ఏమైనా తీసుకున్నారా? ప్రజల్ని ఎలా అప్రమత్తం చేస్తున్నారు? ముందస్తు చర్యలు అయితే ఇప్పటికే తీసుకుని ఉన్నారు. ఏదైతే ఎక్కడ కూడా ఎట్లాంటి సమస్యలు తలెత్తినా తక్షణ సహాయం అందించే విధంగా రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందిని సిద్ధం చేశారు. ఎవరికి కూడా ఈ 3-4 రోజుల పాటు సెలవులు ఇవ్వకుండా సెలవుల్లో ఉన్న వారిని కూడా మళ్ళీ విధులకు రప్పించే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. అందరూ కూడా విధుల్లో ఉండాలి. అందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే వారికి సహాయ సహకారాలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలో చూసుకోవచ్చు, పూర్తిగా మబ్బులు పట్టి ఉన్నాయి. అయితే నిన్న రాత్రి మొదలైన వర్షం ఇవాళ ఉదయం వరకు కూడా ఎడతెరిపి లేకుండా కురిసింది. ఈ నేపథ్యంలో పంట పొలాల్లో సైతం భారీగా వర్షపు నీరు నిలువై ఉంది. ఏదైతే పంట పొలాలు ఇప్పటికే ఉల్లి పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి నెలకొంది. మొక్కజొన్న, అదేవిధంగా కంది పంటలు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి నెలకొంది. రైతులు కూడా పొలాలకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ విద్యుత్ మోటార్లు ఆన్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎంత వీలైతే అంత ఈ విద్యుత్ మోటార్లు ఆన్ చేయకపోవడం, వాటి వద్దకు వెళ్ళకపోవడమే మంచిదని చెప్పి కూడా సూచిస్తా ఉన్నారు. అదే విధంగా ఈ మట్టి మిద్దెలు ఏవైతే ఉంటాయో గత 2 నెలలుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మట్టి మిద్దెలు కూడా బాగా తడిచిపోయి ఉంటాయి. కాబట్టి అవి కూడా కూలే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరు కూడా మట్టి మిద్దెల్లో కూడా ఉండకుండా సురక్షితమైన ప్రాంతంలో ఉండేందుకు చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ప్రజలను తరలించాలని చెప్పి కూడా కలెక్టర్ హెచ్చరించినటువంటి పరిస్థితి నెలకొంది. శ్రావణి, మురళి, పంట నష్టంపై రైతులు ఏమంటున్నారు? పంట నష్టం మనం చూసుకోవచ్చు. గత నెలలో ఏదైతే ఈ ఉల్లి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వచ్చిన పంట కూడా సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులంతా ఆందోళన చెందినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మార్కెట్ పద్ధతిలో ఈ ఉల్లి కొనుగోళ్లని ప్రారంభించి ఉల్లి కొనుగోలు చేసింది. కింటాకు 1200 రూపాయలు చొప్పున మార్కెట్ పద్ధతిలో ఈ ఉల్లి కొనుగోలు చేసింది. అయితే
ఆ దానికి సంబంధించినటువంటి డబ్బులు కొంతమందికి జమ అయ్యాయి, ఇంకా కొంతమందికి జమ కాలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ ఈ భారీ వర్షాలు నిండా ముంచెత్తే అవకాశం ఉంది కాబట్టి రైతులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే దాదాపు 2,000 హెక్టార్లకు పైగా పంట నష్టం వాటిల్లిందని చెప్పి కూడా అధికారులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. మరి ఈ వర్షాల నేపథ్యంలో మరింత ఎక్కువగా పంట నష్టం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి నష్టం కలగకుండా రైతులందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈ పంట నష్ట నివారణ చర్యలు కూడా చేపట్టాలని చెప్పి కూడా వ్యవసాయ శాఖ అధికారులకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు శ్రావణి. ఈ నేపథ్యంలో పాఠశాలకు ఏమైనా సెలవులు ప్రకటించారా? అయితే ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో అతి భారీ వర్షాలు అయితే కురవని నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే పాఠశాలలకు సెలవులు ప్రకటించలేదు. అయితే ఇవాళ సాయంకాలం నుంచి 3 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రేపటి రోజున పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించే అవకాశం ఉంది శ్రావణి. విద్యార్థులు సురక్షితంగా ఉండాలని చెప్పి కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఏదైతే ఈ ప్రభుత్వ పాఠశాలలు భవనాలు కొన్ని చోట్ల జిల్లాలో కొన్ని చోట్ల ఈ శిథిలావస్థకు చేరున్నాయి కాబట్టి అక్కడ ఖచ్చితంగా సెలవు ప్రకటించే అవకాశం అయితే ఉంది శ్రావణి. మురళి, ఇంకా ఈ భారీ వర్షాలు ఎన్ని రోజులు ఉన్నాయి? వాతావరణ అప్డేట్ ఏంటి? ఈ భారీ వర్షాలు దాదాపు 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ఈ నెల 25వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ 26, 27, 28వ తేదీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ప్రజల నుంచి వచ్చే సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా అధికారులను సిద్ధం చేస్తారు. అదే విధంగా ఫైర్ సిబ్బంది కానీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కానీ అప్రమత్తం చేసి వారు 24 అవర్స్ ఆన్ డ్యూటీలో ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారు శ్రావణి. ముఖ్యంగా మన కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు జిల్లా పక్కనే తుంగభద్ర నది ప్రవహిస్తా ఉంది. అటుపక్క కృష్ణా నది కూడా అటు శ్రీశైలం జలాశయంకి సంబంధించి కృష్ణా నది కూడా ప్రవహిస్తా ఉంది. ఈ బ్యాక్ వాటర్ కూడా శ్రీశైలం జలాశయం నుంచి కర్నూలు జిల్లా వరకు బ్యాక్ వాటర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆ బ్యాక్ వాటర్ ఇటు పై నుంచి ఏదైతే తుంగభద్ర నది నుంచి తుంగభద్ర జలాశయం నుంచి శృంగేశ్వర జలాశయం మీదుగా ఈ వరద ప్రవాహం కూడా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి రెండు కూడా ఈ బ్యాక్ వాటర్ ఈ ముందు నుంచి వచ్చే వాటర్ అన్ని కూడా కర్నూలు జిల్లాలో కొంత మునిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అలాంటి ప్రమాదం 2009 ప్రాంతంలో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే జరిగిందో వరదలు వచ్చాయో అలాంటి ప్రమాదం మళ్ళీ చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు ఈ రిజర్వాయర్ కి సంబంధించినటువంటి గేట్లు కూడా తెరిచి నీటి నిల్వ సామర్థ్యం మించి నీటిని స్టోరేజ్ చేయకుండా ఎప్పటికప్పుడు వచ్చిన వరదను వచ్చినట్లుగానే దిగువకు విడుదల చేస్తున్నారు శ్రావణి. అయితే ఇప్పటికైతే ఎట్లాంటి ప్రమాదం జరగకుండా కూడా అన్ని చర్యలు చేపట్టారు. ఇకపై ఈ నీటి ముంపు సమస్య అనేది రాకుండా కూడా అన్ని చర్యలు తీసుకున్నారు శ్రావణి. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.